ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరొకసారి ఈ రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలను మనం శ్రద్ధగా ఆలకిందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ వీడియో రూపంలో మరొకసారి మా యొక్క బిడ్డలను, మా ప్రియులను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ఏ అవసరతలతో ఉండి నాతో పాటు ఈ వీడియోలో నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో, విశ్వాసంతో ఎవరైతే ప్రభువా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. ఆ ప్రార్థనకు సమాధానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. కొద్ది నిమిషాలు ఈరోజున దేవుని మాటలు మరలా మనం ధ్యానం చేద్దాం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి. గిల్గాలు అవశ్యముగా చెరపట్టుకుపోవును, బేతేలు శూన్యమగును. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలను ఆశ్రయింపకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి అని ఇక్కడ ఒక 3 ప్రాంతాల గురించి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈనాటి క్రైస్తవ సమాజం ఎలా తయారైందంటే, ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ స్వస్థతలు ఉన్నాయి, ఎక్కడ దేవుని కార్యాలు లేకపోతే అద్భుతాలు జరుగుతాయి అని వెతుక్కుంటూ అక్కడికి పరుగులు పెడుతున్నారు దేవుని సంఘము. అరటిపండేస్తే బిడ్డలు పుడతారని, ఒకవేళ అది నిజం కావచ్చు, వాస్తవం కావచ్చు. దేవుని శక్తి, దేవుని మహిమ, ఎలాగైనా దేవుడు బిడ్డలను పుట్టించగల సమర్థుడు. దేవుడు ఎవరికైనా అదే హన్నాకి బిడ్డలను ఇచ్చాడు, షారాకు బిడ్డలను ఇచ్చాడు. దేవుడు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడే. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, గిల్గాలును ఆశ్రయించకుడి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? మొట్టమొదటిగా బేతేలును ఆశ్రయించొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడు అని మనము లోతుగా ఆలోచిస్తే, పరిశుద్ధ లేఖనాల్లో ఆదికాండము 24వ అధ్యాయము 14వ వచనానికి మనం వెళ్దాం. దేవుడు బేతేలును ఎందుకు ఆశ్రయించవద్దు అని చెప్తున్నాడు మనం చూసినట్లయితే, ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయము 18వ వచనము. ఆది కాండంలోనే అక్కడ ఒక మాట ఉంటుంది, మనం చూసినట్లయితే ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 28వ అధ్యాయము 18వ వచనము. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యాకోబును గురించినటువంటి ఒక సంఘటన రాయబడి ఉంది. ఏమిటి ఆ సంఘటన అంటే, మనము దీని యొక్క చరిత్ర గమనించినట్లయితే, దీని ఫ్లాష్ బ్యాక్ను మనము గమనించినట్లయితే, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి? దేవుడు బేతేలులో దేవునికి దర్శనం ఇచ్చాడు. దేవుడు బేతేలులో యాకోబును దర్శించాడు. ఆ దర్శించిన చోటును యాకోబు జ్ఞాపకం చేసుకుని దాన్ని ఏం చేశాడంటే, ఒక పవిత్రమైన స్థలంగా, దేవుని మందిరంగా దాన్ని గుర్తించి దానిని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుడు యాకోబుకు మొట్టమొదట ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో అక్కడే దేవుడు ఉన్నాడు అనే భ్రమలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయి బేతేలును ఆశ్రయిస్తున్నారు. అంటే ఒక మందిరాన్ని ఆశ్రయించడం కాదు, మందిరం కాదు, దైవజనుడు కాదు, అక్కడ ఎవరు ప్రాముఖ్యం అంటే దేవుడు ప్రాముఖ్యము. బేతేలును ఆశ్రయించకండి అని చెప్తున్నారు. రెండవ మాట ఏం చెప్తున్నారు? బెర్షెబాకు వెళ్ళకండి. బెర్షెబాకు ఎందుకు వెళ్ళవద్దు అంటున్నాడు?
ఆది కాండము 21వ అధ్యాయము. బయర్షాబాకు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు అంటే, ఆది కాండ 21వ అధ్యాయము ఆ, చూసినట్లయితే 21వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే దేవుడు అక్కడ 14వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ బయర్షబ అరణ్యంలో ఇక్కడ హాగర్ అటు ఇటు తిరుగుతుంది ఆ పిల్లవాడిని పట్టుకుని. అబ్రహాము హాగరు సంతానమైనటువంటి ఆ యొక్క ఇష్మాయిల్ను పట్టుకుని హాగరు దిక్కులేని దానిలాగా అరణ్యంలో తిరుగుతున్న సందర్భంలో దేవుడు హాగర్ని దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు దర్శించినటువంటి ఆ స్థలము ముందు అక్కడ మన బేతేలులో దేవుడు యాకోబును దర్శించాడు కాబట్టి అక్కడ దేవుడు ఉన్నాడనే భ్రమలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారు. రెండవది ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడది మనం చూసినట్లయితే మనం చూసిన బయర్షబాలో దేవుడు హాగర్ను దర్శించాడు కాబట్టి దేవుడు అక్కడున్నాడనే భ్రమలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారు. కాబట్టి ఈనాడు దేవుడు ఎక్కడైనా ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు రహస్యమందు తలుపు వేసుకుని నువ్వు ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను. కోట్లాది మంది జనం ఉన్న చోట నేను ఉంటానని దేవుడు అనలేదు. ఎక్కడ 2-3 నా నామాన్ని కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. మూడవ ప్రాంతం ఏంటి దేవుడు వద్దన్న ప్రాంతము అంటే ఇంకో మూడవ ప్రాంతం ఏంటంటే బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి. గిల్గాలుకు వెళ్ళొద్దు అంటున్నాడు. గిల్గాలు అవశ్యముగా చెరపట్టుకుపోవును. గిల్గాలు చరిత్ర ఏంటి అని మనం ఆలోచిస్తే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం మనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. వారు యొర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరి చేత కూడా యొర్దాను నుండి తెచ్చిన 12 రాళ్లను అక్కడ గిల్గాలులో నిలవబెట్టాడట యెహోషువ. సో అందు కారణం చేత అక్కడ కూడా దేవుడు ఉన్నాడు అనే ఒక భ్రమలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే వెళ్ళవద్దు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట అదే. అంచెదినాల్లో ఇదిగో దేవుడు అక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడని జనులు మిమ్మల్ని మోసం చేస్తారు, వెళ్ళవద్దు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ హృదయంలోనే ఉన్నాడు దేవుడు, నీతోనే ఉన్నాడు. అంటే దేవుని మందిరానికి వెళ్ళొద్దండి అంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుడు నీకు ఏర్పాటు చేసిన దైవజనునికి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఆ దైవజనునికి ఇచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీ క్రైస్తవ జీవిత ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. కనుక అక్కడున్నాడు దేవుడు ఇక్కడున్నాడు దేవుడు, ఆ పాస్టర్ గారిని ఎత్తి మీద చేస్తే స్వస్థత జరుగుతుంది, ఈ పాస్టర్ గారు ఎలా చేస్తే స్వస్థత జరుగుతుంది, ఏమీ కాదు. దేవుడు ఎక్కడున్నాడంటే నీతోనే ఉన్నాడు. నీ విశ్వాసం, నువ్వు విశ్వాసించకుండా నువ్వు అమెరికా వెళ్ళిపోయి లేకపోతే పెద్ద పెద్ద దైవజనులు లేకపోతే బెల్లీ గ్రహం గారు లాంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత రాదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందని స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళింది ఒక ఆవిడ, స్వయంగా వెళ్ళిపోయి నన్ను నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది అన్నాడు. కాబట్టి మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థత, మన విశ్వాసాన్ని బట్టి మనకు ఆశీర్వాదం తప్ప ఈ లోక సంబంధమైనటువంటి మందిరాల మీద, ఈ లోక సంబంధమైనటువంటి ప్రాంతాల మీద మనం ఆధారపడితే అది ఏమాత్రం కూడా అది మనకు మేలు చేయదని గ్రహించుకుని ఈ వాక్యం విన్న మీ అందరినీ కూడా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. మహాగణుడ, మహోన్నతుడ, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ మేలుతో నింపండి. ఎవరైతే ప్రభువా ఈ వీడియో చూస్తున్నారో ప్రతి వారిని కూడా మీరు దీవించండి. ఇదిగో తండ్రి, ఎవరిని ఆశ్రయించకండి, నరులను ఆశ్రయించుకుంటే నీ యెహోవాయైన నిన్ను ఆశ్రయించడం ఉత్తమమని మేము గ్రహించుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తాను. నీ మేలుతో నింపండి, నీ కృప మాకు అనుగ్రహించండి, నీ మేలును మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మే గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.